మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. బీఆర్ఎస్ వీరాభిమాని, కేసీఆర్ వీరాభిమాని సూర్యాపేట జిల్లాకెళ్ళి తమ్మి ఉన్నాడు. గతంలో కూడా కాళేశ్వరం విచారణ సందర్భంగా కూడా ఈ తమ్మి మాట్లాడిండు. అప్పుడు చాలా మంది మెచ్చుకున్నారు ఈ తమ్ముడు కూడా, అసలు నిజంగా అద్భుతంగా మాట్లాడినావు అన్నటువంటిది. సరే మాట్లాడదాం. పేరైతే మర్చిపోయినా. నా పేరు రైతన్న సురేష్ యాదవ్. ఓకే, సురేష్ యాదవ్ బాగా వైరల్ కూడా సోషల్ మీడియాలో. ఒక్కసారి మాట్లాడదాం. ఈ సార్ని ఇప్పుడు ప్రస్తుతం సిట్ విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, ఇది అతిపెద్ద ప్రశ్నలాగా మారింది. మీ పెద్ద నాయకులందరినీ కూడా విచారణ చేశారు కదా, ఈ రోజు ఏకంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారణ చేశారు. 25 నెలల కాలంలో ఎవరు ఈ రాష్ట్రానికి హోంమంత్రి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? 25 నెలల్లో తేల్చింది ఈ ఒక్క రోజులో తేల్చేది ఏముంది? అది ఫోన్ ట్యాపింగ్ అయిందా లేదా తర్వాత సంగతి. కానీ ఈ ప్రజలు ట్రాప్ చేయబట్టరు. తులం బంగారం అని ట్రాప్ చేయబట్టరు. కాలువ నీళ్ళు మీరు అది చేస్తారని ట్రాప్ చేయబడరు. కూలని కాళేశ్వరం కూలిపోయిందంటే ట్రాప్ అయ్యారు. బస్సు అంటే ట్రాప్ చేసిరు. స్కూటీలను ట్రాప్ చేసిరు. తెలంగాణ ప్రజలు మొత్తం ట్రాప్ చేసిన దద్దం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, కాళేశ్వరం కట్టి మా కడుపులు నింపింది కేసీఆర్ అయితే కాళేశ్వరాన్ని కుట్ర చేసి కూలగొట్టింది ఈ దద్దం. అనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో 25 నెలల కాలంలో ఏమైంది? ట్రాపింగ్ అయిందని, కాళేశ్వరం కూలిపోయిందని, ఇంకోటి అయిందని, విద్యుత్ స్కామ్ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఏంటంటే దాచుకునే స్కీమ్ తప్పితే ఏం జరగట్లేదు. 25 నెలల కాలంలో జరిగేది అదే. ఏం జరిగిందంటే, కేసీఆర్ రైతు బంధు ఇస్తుండు, నేను రైతు భరోసా ఇస్తాను, రైతాంగాన్ని ట్రాప్ చేసిండు. 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తాను. 15,000 పోయినాయి, 10,000 పోయినాయి. ఇది 3వ రైతు బంధు పైసలు ఎక్కొట్టాడు. ఈ రాష్ట్రంలో 25 నెలల కాలంలో 850 మంది రైతులు చచ్చిపోయారు. దాని మీద విచారణ చేయరు. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న గురుకుల పాఠశాలలో విద్యాశాఖ మంత్రి ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గురుకుల పాఠశాలలో భూ పెట్టుకున్న 120 మంది చచ్చిపోయారు. నిన్న కాక మొన్న అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకుపోతుంటే ఆటో నుంచి కింద పడి చచ్చిపోయింది పాపం. వీటి మీద విచారణ ఉండదు. ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సులు తగ్గించి అత్యధిక యాక్సిడెంట్లో ఈ రాష్ట్రంలో మహిళలు చచ్చిపోయారు. దాని మీద విచారణ ఉండదు. తులం బంగారం అని చెప్పారు, స్కూటీలు అని చెప్పారు. ఏం జరిగిందంటే ఏం జరగలేదు, శూన్యం. మాట్లాడితే కేసీఆర్ తిట్టాలా, ఇవాళ ఏమైంది? ఏమనుకుంటే మున్సిపల్ ఎలక్షన్లో ఏదో ఒకటి చెప్పి గెలవాలా. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో కాళేశ్వరం కూలిపోయిందని చెప్పినా, ఇప్పుడు మాత్రం ఫోన్ ట్యాపింగ్ అని చెప్పినా అనుకోరు. అప్పుడు నిన్ననే చూసారు మీరు, వనం నుంచి వచ్చిన సమ్మక్క సారక్క మళ్ళీ వనంలోకి పోయేటప్పుడు ఏ తిరుగుందో ఆ సమ్మక్క సారక్క వనంలో పోయారు. కానీ ఇలా కేసీఆర్ జాతర అవుతుంది. ఎందుకు వస్తారు రోడ్ల మీదకి? ఏ అభిమానం లేకపోతే ఎందుకు వస్తారు? అసలు సిట్ విచారణ అంటే గంత భయం ఎందుకు? విచారణ చేసుకోని కదా, ఏమైతుంది? భయం ఉంటే ఇంట్లో ఉంటాడు కేసీఆర్, భయపడితే ఇంట్లో ఉంటాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరమ్మా? పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 50 లక్షలు దొరికిన దొంగ. ఆయన ఒక హోంమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, ఆయన విచారణ చేస్తే మీరు రావాలా. ఆయన వస్తున్నాం కదా, ధర్మం ప్రకారం, చట్టం ప్రకారం మాకు చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి వచ్చాం. ఏం జరుగుతుంది విచారణ? మొన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, సంతానని, ఇలా కేసీఆర్ గారిని ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్లో ఏదో జరుగుతుందని చెప్పాలా. ఇలా మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా 12,700 గ్రామ పంచాయతీలో 4,700 గ్రామ పంచాయతీ మాకు ఒప్పచెప్పారు. ఏం ప్రచారం చేయలేదు మా ఎమ్మెల్యేలు. కానీ ఇప్పుడు జరిగే విషయంలో కారు గుర్తు మీద గుద్దడానికి సిద్ధంగా ఉన్నారు. అది వదిలేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే ట్యాపింగ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ కాలే, ఈ ప్రజలు ట్యాప్ చేయబడదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేస్తుంది. ఎవరు చెప్తున్నారంటే, నిన్న కాక మన కోమటిరెడ్డి గారిది, మళ్ళా నిన్న కోళ్ళు స్కామ్ లో బట్టి విక్రమార్కది, వీళ్ళన్నా భాగవతాలు బయటేసింది ఎవరు? అంతే కదా. జరిగేది వాస్తవం ఏంటంటే, ఈ రాష్ట్రంలో అనుమల రేవంత్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. కేసీఆర్ అనే వ్యక్తి కాళేశ్వరం కట్టి కడుపులు నింపి రైతులు రాజ్యాలు ఎద్దేర్చి వ్యవసాయం, రైతు రాజ్యం బాగుపడలేదని మాకు రైతు బంధు ఇస్తే, రైతు బంధు, కాలువ నీళ్లు బంధు, కరెంటు బంధు, కష్టకాలం ఉన్న రైతాంగం యూరియా కూడా ఇవ్వలేక పరిస్థితి. ఏం అడుగుతున్నావు? నీ ఆస్తులు అడుగుతున్నావా? నీ దోసుకుని అడుగుతున్నావా? మాకు యూరియా బత్త ఈయన నాయన అడుగుతున్నావు. అన్నదాతలను అడుక్కునేదాకా తీసుకొచ్చిన అనుమల రేవంత్ రెడ్డి మంచోడా? అడక్క ముందుకే మాకు రైతు బంధు ఇచ్చి, కాలువ నీళ్ళు ఇచ్చి, యూరియా బత్తలు ఇచ్చి, పండిన పంటని తీసుకొని ఐకేపీ కాడ కేసీఆర్ మంచోడా చెప్పు. ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా 14 ఏళ్ళ ఉద్యమం 10 ఏళ్ళు అభివృద్ధి చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని, ఉద్యమానికి దీనికి ఏం సంబంధం? ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు విచారణ ఎదుర్కోనికి గింతగానం ఎందుకు, గింతగానం మంది మార్బలం ఎందుకు? ఒక విషయం చెప్పాలి. అనుమల రేవంత్ రెడ్డి ఏం మాట్లాడితే, నీ కుటుంబం ఏమంటే, నా కుటుంబం 7 అన్నదమ్ములు, మా తాత పోలీస్ పార్టీలు, మా నాన్న పోలీస్ పార్టీలు అంటారు. కేసీఆర్ అడగండి ఆయన కుటుంబం ఎవరంటే, కేటీఆర్ గారు, కవిత, వాళ్ళు కాదండి, హరీష్ రావు కాదు. కేసీఆర్ కుటుంబం అంటే 4 కోట్ల మంది ప్రజలు. కష్టకాలంలో కేసీఆర్ గారు మా అమ్మడి ఉన్నప్పుడు మేము కేసీఆర్ గారు కష్టం వస్తే మేమెందుకు రావద్దు? కేసీఆర్ కోసం వచ్చినాం, కేసీఆర్ కోసం, తెలంగాణ కోసం కేసీఆర్ కోసం మేము ఉంటాం. ఎందుకు ఉండొద్దు? ఎంత తప్పైంది? విచారణ రాకపోతే భయపడతాం. విచారణకు వచ్చిన బాధ్యత విచారించండి.
నిజం నీకు తెలుసండి. ఈ రాష్ట్రంలో ఒక దొంగ పట్టపగలు మిట్ట మధ్య తిరుగుతున్న ముఖ్యమంత్రి ఆయన వదిలేసి కేసీఆర్ దొంగ అంటే ఎట్లా? రేవంత్ రెడ్డి భాషలోనే కేసీఆర్ వరకు దొర అంటాడు కదా, ఆ దొరాయంలో రైతు బంధు వచ్చింది, ఈ దొంగాయంలో బంద్ అయింది. ఆ దొరాయంలో ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఈ దొంగాయంలో బంద్ అయింది. ఆ దొరాయంలో 1003 గురుకుల పాఠశాల పెట్టిండు, ఈ దొంగాయంలో 1003 గురుకుల పాఠశాల 120 మంది చచ్చిపోయారు. ఇవన్నీ కాదా వాస్తవం కాదా? రైతు ఎందుకు చచ్చిపోవాలండి? కాలం నీళ్లు రాక కరెంట్ లేక ఇబ్బంది పడుతూ చచ్చిపోతే రైతు బీమా వచ్చన్నా అప్పులు కట్టుకుంటాను కూడా రైతు బీమా లేదు. ఇలా రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏమైంది? ఇలా శాటిలైట్ పెట్టి ఫోటో తీస్తారంట. ఎవరు తీస్తారు ఫోటో? ఏ పండుగ తీస్తారు? ఒకటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాళ్ళు రప్పలకు అప్పుడు ఇచ్చిండ్రు కదా, ఇప్పుడు కరెక్ట్ రైతులకు ఇస్తారు అనేది రాళ్ళు రప్పలు తీసేసిండ్రు. పంట పండేదానికి పెడతాండ్రు. వాస్తవానికి స్వతహా రైతుని నేను డ్రాగన్ ఫ్రూట్ పండిస్తా, ఇంకో నాకు ప్యాడీ ఉంది, ప్యాడీ ఎప్పుడు వానాకాలం యాసంగి వేస్తారు, మీద సందర్భంలో పత్తి వేస్తారు. పత్తి ఇప్పుడు సంక్రాంతి కాలం లూటిపోయిందానికి ఇవా రైతు అనేటోడికి అద్దులు సరిహద్దులు ఉండవండి. రైతే అన్నం పెట్టడానికి ఈ ఆంక్షలు ఎందుకండి? అన్నం పెట్టే రైతుకి ఇన్ని ఆంక్షలు ఎందుకు? మీకైతే ఏం అవసరం లేదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏబిసిడి రావు, ఏం తెలియదు, సరిహద్దులు తెలియదు, బక్రాన ప్రాజెక్ట్ ఎక్కడ తెలంగాణలో ఉందంటారు, గోదావరి ఏబిసిడిలో ఉందో తెలియదు, కిష్ట ఏడుందో తెలియదు, మాట్లాడితే ఏది పడుతుంది మాట్లాడితే చెల్తుందా? ఏబిసిడి రాయన దావుస్ పోతుంది, డల్లాస్ పోతుంది. తెలంగాణలో మేము అడుగుతున్నాం, నీ ఆస్తులు అడగట్లేదు, మా రైతు బంధు కావాలని అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వవు? మా కాలం నీళ్ళు ఇవ్వడం అని అడుగుతున్నాం. కాళేశ్వరమే కూలేశ్వరం అని చెప్పిన ఈ సన్నాసి కాళేశ్వరం మల్లన్న సార్ తీసుకొచ్చి మూసిలో పోతాడు. మీరు చెప్పండి. కేసీఆర్ దొర కాబట్టే మాకు నీళ్ళు వచ్చినాయి, దొర కాబట్టే మా బతుకులు బాగుపడ్డాయి, ఆ దొర కాబట్టే మేము చల్లగా బతికినాం. ఇప్పుడు విచారణ తర్వాత ఏం తెలుస్తుంది అంటారు? ఏం తెలియదు. మున్సిపల్ ఎలక్షన్ లో ఏదో కేసీఆర్ గారిని క్యారెట్ భయపెట్టాలనుకుర్రు. నిన్న మేళాల జాతర అయిపోయింది, ఇలా కేసీఆర్ జాతర నడుతుంది. వనంలో ఉన్న దేవతలు గుడికి మన వచ్చిర్రు, ఇలా మన వనం పోయారు, మా సార్ వచ్చిండు. మీకే కనపడుతుంది కదా ఎన్ని ఆంక్షలు, ఎన్ని ఇబ్బందులు, ఇంత విధ్వంసమా? అందుకే మా జోలికి వస్తే తాట తీస్తాం, నాలుగు వస్తామని చెప్తున్నాం, మీ భాషలో చెప్తున్నాం. కేసీఆర్ జోలికి వస్తే కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేసే అవసరం ఏందని, ఏ కర్మని వద్దనుకుంటే వ్యవసాయం చేసుకుని బతుకుతున్న వ్యక్తిని పట్టుకుని ఈ తెలంగాణ ప్రజల కోసం అనుమానం. ఇప్పుడు ఏ కష్టకాలంలో ఏదొచ్చినా కేఆర్ఎండి ప్రాజెక్ట్ కి గొప్ప చెప్పిన, గోదావరి మనకజాలు కడతానా బయటకు వచ్చింది కేసీఆర్. ఇలా రైతులు కష్టకాలం రైతులు ఆదుకోవాలని బయటకు వచ్చింది కేసీఆర్. ఎండిపోతే పొలాల పరిశీలనకు వచ్చింది కేసీఆర్. మాకు నేర్పింది ఆయనే. కేసీఆర్ అన్నట్టు ఆయన దేవుడు. తెలంగాణ రాననుకున్న తెలంగాణ తీసుకొచ్చిన దేవుడిని పట్టుకొని నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే బాబు కోసం బందర్ రోడ్డు పోస్తావు, బామ్మర్ది కోసం బొగ్గు స్కామ్ చేస్తావు, అల్లుడు కోసం టోల్గేట్లు ఎత్తేస్తావు. తెలంగాణ ఇంత పెద్ద జాతర అవుతుంటే నువ్వు ఎందుకు టోల్గేట్లు ఎత్తేలే? తెలంగాణ బిడ్డలు ఏం పాపం చేసిరు? అందుకే తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ కోసం బతికే ఏకైక వ్యక్తి, తెలంగాణ కోసం పుట్టే వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన అడుగుజాలను నడుస్తాం, ఆయన ఆశయాల కోసం ఉంటాం. ఆయన కష్టం వస్తే మా కష్టం అవుతా ఆయన కాపాడుకున్నప్పుడు ఆయన ఇబ్బంది పెడుతూ కష్టపెడుతున్నప్పుడు మేమెందుకు రావద్దు? అందుకే ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా 33 జిల్లాలో బయటకు వచ్చిర్రు. రేపు ఇదే ముఖ్యమంత్రి ఆయన భాషలో పన్నబెట్టి దొక్కుతారు, ఓట్ల రూపంలో దొక్కుతాం, బరాబర్ దొక్కుతాం. వాళ్ళన్న భాషలోనే ఈ స్కాములు చేసే కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం. వీళ్ళు అంటారు ఈ నోటీసులు ఉండే మాకు వచ్చే ప్రభుత్వంలో, వీళ్ళని ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానం తీసుకుపోయే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రస్తుతం మనతో పాటు సింగర్ సందీప్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, అంటే సంఘీభావంగా వచ్చినట్టున్నారు మీరు? సంఘీభావం కాదు, రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమన్నా అమెరికా నుంచి దిగి వచ్చిన తర్వాత ఏమన్నా దొరికితే బట్టలు ఇడ తీసి కొడదామని వచ్చినాం. ఎందుకంటే ఇళ్లను కూలుస్తున్నాడు. మహానీయుడు కేసీఆర్ గారు లాంటి నాయకునికి సిట్టి నోటీసు, అక్కడ వాళ్ళ మంత్రులైనటువంటి సీతక్క, కొండ సురేఖ ఇంటికి పోయి ఆహ్వాన పత్రిక ఇవ్వచ్చు, పొన్నం ప్రభాకర్ పోయి ఎర్రవల్లికి పోయొచ్చు. మరి సిట్టి నోటీసులు పంపడానికి నీకు ఏంద్ర పోయి అంత నొప్పి? అంత పెద్ద మనిషిని నువ్వు ఎట్లా దిగదార్చాలని చూస్తావు? నువ్వు ఏ విధంగా ఒక ఓటుకు నోటుకు దొంగలాగా పట్టపగలు ఏ విధంగానైతే పట్టుబడ్డావో, నువ్వు పోలీసుల నుంచి కూడా గదే రాత్రిపూట నువ్వు ఆ రోజు సిట్టు నోటీసులు ఇంటికి అంటించడము అది ఎంత అవమానకరం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇండ్లను కూల్చే పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను కూల్చే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇండ్లను కూల్చే పాలన. అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు అనుకుంటా మనల ముంచ వచ్చినోడు, వాడు ఢిల్లీకి బాగుడు తప్ప గల్లికి చేసింది లేదు. కాబట్టి ఉద్యోగాలు ఎక్కడ అడుగుతారోనని
వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు రైతులకు రైతు బంధు కావచ్చు, వృద్ధులకు 4000 పెన్షన్ కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ఎక్కడ అడుగుతారో అని ఇవన్నీ డైవర్షన్ చేయడం కోసమే సిట్టు అనే దానికి ఒక సీరియల్ లాగా ఒక పేరు పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపిండు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. భారతదేశానికి మహాత్మా గాంధీ జాతిపిత ఎట్లనో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో కేసీఆర్ కూడా అంతే జాతిపిత. ఈ జాతిపితను నువ్వు ఎంత అవమానపరచాలని చూసినా తెలంగాణ ప్రజలకు తెలుసు. తిరుగుబాటు ఎట్లుంటుందో ప్రజలకు తెలుసు. అదే తిరుగుబాటు త్వరలో మేము కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, ప్రజలే ప్రత్యక్షంగా నేను గద్దె మీద దించడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు